మంచు కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. మంచు మనోజ్పై దాడి చేశారు మోహన్ బాబు అనుచరుడు వినయ్. స్కూల్ ఆస్తుల విషయంలో దాడి జరిగినట్టు తెలుస్తోంది. విద్యానికేతన్ సంస్థలో కీలక పదవిలో ఉన్నారు వినయ్. మంచు మనోజ్పై వినయ్తో పాటు మరికొంతమంది అనుచరులు దాడి చేసినట్టు సమాచారం. మంచు కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. మంచు మనోజ్పై దాడి చేశారు మోహన్ బాబు అనుచరుడు వినయ్. స్కూల్ ఆస్తుల విషయంలో దాడి జరిగినట్టు తెలుస్తోంది. విద్యానికేతన్ సంస్థలో కీలక పదవిలో ఉన్నారు వినయ్. మంచు మనోజ్పై వినయ్తో పాటు మరికొంతమంది అనుచరులు దాడి చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, ఓవర్ టు యు. భోగి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంచు టౌన్షిప్ ఉంది. అందులోనే మంచు మోహన్ బాబుతో పాటు మంచు మనోజ్ కూడా కలిసి ఉంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వెనక ఇంట్లోనే వీళ్ళందరూ ఉంటున్నారు. అయితే వీళ్ళ ఫ్యామిలీలో ఒక్కసారిగా విభేదాలు బయటపడ్డాయి. మంచు మనోజ్ పైన మంచు మోహన్ బాబు తండ్రి అయినటువంటి మోహన్ బాబు అనుచరుడిగా చెప్తున్నటువంటి వినయ్తో పాటు మరికొందరు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ఇంటి వైపు కూడా కనీసం ఎవరిని రానివ్వట్లేదు. బయట ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. బయట నుంచి ఎవరైనా వ్యక్తులు వచ్చినా సరే అక్కడే ఆపివేసి లోపలికి పంపిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం ఇంకా మోహన్ బాబుతో పాటు మంచు మనోజ్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇంట్లోనే ఉన్నారు. నిన్న రాత్రి పెద్ద ఎత్తున గొడవ చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మోహన్ బాబు అనుచరుడుగా చెప్తున్నటువంటి వినయ్తో పాటు మరికొందరు అనుచరులు మంచు మనోజ్ పైన తీవ్రంగా దాడి చేసినట్లుగా తెలుస్తోంది. దాడి చేసినటువంటి క్రమంలోనే మంచు మనోజ్ డయల్ 100కు కాల్ చేసి చెప్పారు. దాంతో పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి పహాడీ షరీఫ్ పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. ఘటనపైన ఏం జరిగింది, ఎవరు కాల్ చేశారనే దానిపైన కూడా విచారించారు. మంచు మనోజ్ కాల్ చేసినట్లుగా చెప్పారు. తను వచ్చి పోలీసులకు చెప్తున్నటువంటి ప్రయత్నంలోనే మోహన్ బాబు కూడా అక్కడికి చేరుకొని నాపైనే దాడి జరిగింది, అదేవిధంగా మనోజ్కు సంబంధించినటువంటి వ్యక్తులు నాపైన అదేవిధంగా నా భార్య పైన దాడి చేశారు అని మోహన్ బాబు చెప్పినట్లుగా తెలుస్తుంది. దీనిపైన ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం కూడా పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. మంచు మనోజ్ కాసేపట్లో పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్లి వినయ్తో పాటు ఎవరెవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళందరిపైన కూడా ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ విషయాన్ని మోహన్ బాబు తరఫున ఉన్నటువంటి వాళ్ళంతా గోప్యంగా ఉంచుతున్నారు. ఇప్పటికే మోహన్ బాబుకు సంబంధించినటువంటి పిఆర్ టీం కూడా మా ఫ్యామిలీలో విభేదాలు బయటపడ్డాయి, లేకపోతే నేను దాడి చేశాను అనే వార్తలన్నీ కూడా అవాస్తవం అని బయటకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ లోపల దాడి జరిగింది. మంచు మనోజ్ కూడా బయటకు వచ్చి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. మంచు మనోజ్ ప్రస్తుతం డయల్ 100కు మాత్రమే ఫిర్యాదు చేశారు. ఇక్కడికి వచ్చినటువంటి పోలీసులకు ప్రాథమికంగా సమాచారం ఇచ్చినప్పటికీ మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేస్తేనే అన్ని అంశాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాదాపు వారం రోజులుగా వీళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నట్లుగా ఉంది. ఆస్తుల వ్యవహారంతో పాటు విద్యానికేతన్కు సంబంధించినటువంటి వాటిలో వాటా విషయంలో కూడా తండ్రి కొడుకుల మధ్య వివాదం చెలరేగినట్లుగా తెలుస్తోంది. నిన్న సాయంత్రం పెద్ద ఎత్తున వాగ్వాదం చోటు చేసుకోవడంతో పాటు విద్యానికేతన్లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తిగా చెప్పబడే వినయ్ ఎవరైతే ఉన్నారో వినయ్తో పాటు మరికొందరు మనోజ్ పైన దాడి చేసినట్లుగా తెలుస్తోంది. సో వినయ్ ఎవరు, అసలు వినయ్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు, లేకపోతే వినయ్తో పాటు ఇంకా దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరు, కేవలం విద్యానికేతన్కి సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారమేనా, లేకపోతే మొత్తం ఎంటైర్ మంచు ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారం అనే దానిపైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న డయల్ 100కు కాల్ చేసినటువంటి వ్యక్తి కూడా మంచు మనోజే. సో మంచు మనోజ్ చేసినటువంటి కాల్తోనే నిన్న రాత్రి పహాడీ షరీఫ్ పోలీసులు ఇక్కడికి వచ్చారు. మరి ఈ రోజు ఉదయం కూడా ఒకసారి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వివరాలన్నింటినీ తెలుసుకొని వెళ్లారు. పహాడీ షరీఫ్ పోలీసులు కూడా మంచు మనోజ్ కు క్లియర్ గా చెప్పినట్లుగా తెలుస్తోంది. పిఎస్ కు వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి, కేసు నమోదు చేసిన తర్వాత దర్యాప్తు చేస్తామని. సో మంచు మనోజ్ బయటకు వచ్చి పహాడీ షరీఫ్ పిఎస్ కు వెళ్లి కేసు నమోదు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. కానీ మోహన్ బాబు తరఫున ఉన్నటువంటి వాళ్ళు మాత్రం పూర్తిగా వివరాలను అన్నింటినీ బయటకు రాకుండా గోప్యంగా ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం కూడా మీడియా ఇక్కడికి చేరుకున్నటువంటి టైంలో కూడా ఎన్టీవీ మనం ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్నాం. వెనక వైపు అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. దాదాపు మనకు ఒక 500 మీటర్స్ దూరంలోనే వాళ్ళందరినీ ఉంచారు. కనీసం ఆ దరిదాపుల్లోకి కూడా రావడం లేదు. అంటే మోహన్ బాబు తరఫున ఉన్నటువంటి వాళ్ళు కానీ మోహన్ బాబు అనుచరులు కానీ ఈ విషయాన్ని బయటకు రాకుండా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మంచు మనోజ్ మాత్రం దాడిలో గాయపడ్డాడు కాబట్టి ఖచ్చితంగా తను బయటకు వచ్చి ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది. ముందుగా మోహన్ బాబు దాడి చేశాడని బయటకు వచ్చినప్పటికీ కాదు, మోహన్ బాబు అనుచరులతో పాటు వినయ్ అనే చెప్తున్నటువంటి వ్యక్తి అయితే ఎవరున్నారో ఆ వినయ్ కూడా దాడి చేసినట్లుగా తెలుస్తోంది. భోగి అయితే రవి, ప్రస్తుతం ఆస్తుల వ్యవహారానికి సంబంధించి ఒక గొడవ జరిగిందనే సమాచారం ఉంటుంది. ఆస్తుల వ్యవహారం అయితే కనుక ఈ వినయ్ అనే వ్యక్తి కుటుంబానికి బయట వ్యక్తి కాబట్టి వినయ్తో గొడవ అవ్వాల్సిన అవసరం ఏముంటుంది? ఏమంటున్నారు పోలీసులు దీనికి సంబంధించి? పోలీసులు మాత్రం కొద్దిసేపటి క్రితం కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు, మాకు డయల్ 100 నుంచి కాల్ వచ్చినప్పుడు లొకేషన్ మాత్రమే తెలిసింది. మనోజ్ అనే వ్యక్తి మంచు మనోజ్ అని కూడా మాకు తెలియదు. ఏదైతే లొకేషన్ బేస్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మంచు ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు డయల్ 100కు కాల్ చేసింది కూడా మంచు మనోజ్ అని తెలిసిన తర్వాతే మేము పూర్తిగా లోపలికి వెళ్లి దర్యాప్తు చేశామని చెప్తున్నారు. అయితే
మనోజ్ తను ఓవరాల్గా చెప్తా ఉన్నారు. అంటే నా పైన దాడి జరిగింది, ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ వ్యక్తి వినయ్తో పాటు మరికొంతమందిని చూపిస్తూ వీళ్ళందరూ కలిసి నాపై దాడి చేశారని చెప్పారు. కానీ పోలీసులు మాత్రం పిఎస్కి వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి అని చెప్తా ఉన్నారు. సో వినయ్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఆ టైంలో మోహన్ బాబు కూడా అక్కడే ఉన్నారా లేదా అనే వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి మాత్రం మోహన్ బాబు అదేవిధంగా మంచు మనోజ్ మధ్య గత వారం రోజులుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులతో పాటు ముఖ్యంగా విద్యానికేతన్కి సంబంధించినటువంటి వాటిలో వాటాల విషయంలోనే గొడవ జరిగినట్లుగా తెలుస్తుంది. సో విద్యానికేతన్కు సంబంధించినటువంటి వాటాల గొడవ కాబట్టి వినయ్ ఇందులో తలదూర్చాడు, వినయ్ కూడా ఆ డిస్కషన్ జరుగుతున్నప్పుడు అక్కడే ఉన్నాడు అనేది ప్రధానంగా తెలుస్తుంది. వినయ్ కూడా విద్యానికేతన్లో ఒక కీలకమైనటువంటి పదవిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి వినయ్ అక్కడ ఏం పని చేస్తున్నాడు, లేకపోతే వినయ్ ఎందుకు ఇందులో తలదూర్చాడు, అసలు మోహన్ బాబు ఉండగానే తండ్రి ముందే కొడుకు పైన ఏ విధంగా దాడి జరిగింది, లేకపోతే మోహన్ బాబు ప్రమేయంతోనే వినయ్ మనోజ్ పైన దాడికి పాల్పడ్డా అనే విషయాలన్నిటిపైన కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికైతే పహాడీ షరీఫ్ పోలీసులు మరోసారి ఇక్కడికి వచ్చారు. ఇద్దరు కూడా అటు మోహన్ బాబు కానీ లేకపోతే మనోజ్ కానీ ఇప్పటి వరకు ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు, కేవలం డయల్ 100 కాల్స్తోనే సరిపెట్టారు. పోలీసులు ఇక్కడికి వచ్చినటువంటి క్రమంలో కూడా మోహన్ బాబు చెప్పినట్లుగా తెలుస్తోంది, తనపైనే దాడి జరిగిందని చెప్పినట్లుగా తెలుస్తుంది. అటు మంచు మనోజ్ కూడా తనపై దాడి జరిగిందని చెప్తున్నారు, మోహన్ బాబు కూడా తనపై దాడి జరిగిందని చెప్తున్నారు. కాబట్టి ఇద్దరిలో ఖచ్చితంగా పిఎస్కి వచ్చి ఫిర్యాదు చేయాలి, దాని తర్వాతే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామనేది పహాడీ షరీఫ్ పోలీసులు చెప్తున్నటువంటి మాట. ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు, కేవలం డయల్ 100 ఆధారంగానే మేము ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. కానీ ఫిర్యాదు చేస్తే కానీ అసలు ఎవరు ఫిర్యాదు చేస్తారు, ముందుగా మంచు మనోజ్ ఫిర్యాదు చేస్తాడా, లేకపోతే మోహన్ బాబు తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేస్తారా? ఒకవేళ మంచు మనోజ్ పైన దాడి జరిగింది, గాయపడ్డాడని తెలుస్తుంది. కాబట్టి ఎవరెవరు దాడి చేశారు, దాడి చేసినటువంటి టైంలో మోహన్ బాబు కూడా అక్కడే ఉన్నారా, లేకపోతే కేవలం అనుచరులు మాత్రమే దాడి చేశారా, దాడి జరుగుతున్నటువంటి క్రమంలో మోహన్ బాబు ఏమైనా అడ్డుకోబోయారా, లేకపోతే మోహన్ బాబు ప్రమేయంతోనే తన ప్రోద్బలంతోనే మనోజ్ పైన దాడి జరిగిందా అనే విషయాలపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. భోగి భేదాలు బయటపడ్డాయి. మంచు మనోజ్ పై దాడి చేశారు మోహన్ బాబు అనుచరుడు వినయ్. స్కూల్ ఆస్తుల విషయంలో దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. విద్యానికేతన్ సంస్థలో కీలక పదవిలో ఉన్నారు వినయ్. మంచు మనోజ్ పై వినయ్తో పాటు మరికొంతమంది అనుచరులు దాడి చేసినట్టుగా సమాచారం.